ఏదైనా ఒక ఎమోషనల్ ఇప్పుడు వదిలే మీ లుక్ కి ఇప్పుడు సరిపడేటువంటి ఒక విలన్ రోల్ ఇప్పుడు చేశారు కదా దేవ్యాని క్యారెక్టర్ లో స్పెషల్ ఏంటంటే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కలాగా ఉంటుంది ఆవిడ. ఉన్న క్యారెక్టర్స్ లో జగతి మీద ఒక అసూయ, జెలసీ. మహేంద్ర అంటే ఏదో కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆ మరిది క్యారెక్టర్. హస్బెండ్ అంటే కొంచెం భయం. రిషి అంటే భయము ప్లస్ ఒక కపట ప్రేమ అన్నమాట. ప్రేమ ఉంటుంది ఆవిడకి, కానీ ఇంకా కొంచెం కళ్ళబొల్లి ప్రేమ అంటారు కదా అది. కోడల్ క్యారెక్టర్ తో ఏమో ఫన్నీ, అంటే అదొక ఫన్, ఇన్ని ఎలిమెంట్స్ ఇలా ఉండేవి అనమాట. సో అదొక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది. సో రాగానే చూడడమే చూపులే మారిపోతాయి. సడన్ గా మాట్లాడుతూ ఏమన్నా తిడుతున్నాను అనుకోండి, ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, వసుధార వాళ్ళ ఇంటికి బెదిరించడానికి వెళ్తాను, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు ఇస్తాను వెళ్ళిపోండి మీరు అని అంటే, పెద్దమ్మ అనగానే నాన్న రిషి అని చెప్పి వెంటనే మీమ్స్ కూడా నాన్న రిషి అనేది మీమ్స్ కూడా చాలా ఈ ఇన్స్టాలో. హీరో కూడా చాలా ఫేమస్ అయ్యారు కదా, చాలా మంచి అతను ముఖేష్ గౌడ. అందరూ ఈవెన్ వసుధారితో ఏంటంటే అమ్మాయి అందరూ నా మాట వినాలి, కంట్రోల్ చేయాలి, కంట్రోల్ ఫ్రీక్ అన్నమాట ఈ క్యారెక్టర్. అమ్మాయి ఏమో మాట వినదు, జగతినేమో బెదిరించి చిన్నప్పుడే సెపరేట్ చేసేస్తాను. ఐఎమ్ ద రీజన్. ఇప్పుడు ప్రస్తుతం కథ అటు వేరే దగ్గర తిప్పారు, కానీ నేనున్నప్పుడు అయితే ఎక్కడో ఒక దగ్గర నేను నవ్వుతూ మామూలుగా ఉన్నంటే అందరికి దడ ఏదో ఫిట్టింగ్ పెడతాను అని చెప్పి అలాగా చాలా బాగుండేది ఆ క్యారెక్టర్. ఇదే ఏదో బెదిరించడానికి వెళ్ళి సడన్ గా మార్చేసి ఏమన్నా అని చెప్పగానే పెద్దమ్మ మీరు అలా చేయకండి, సరే నాన్న అలాగే నాన్న అని చెప్పి పక్కకి తిరిగి వేరే తిట్టుకోవడం. సో అలా ఉంటుంది అనమాట. చాలా బాగుండేది అది. ఎలా ఉండేది ర్యాపో రిషి గారితో? చాలా బాగా, అసలు ఫ్యాబ్యులస్. అదే తేడా ఏంటంటే అక్కడ ఇక్కడ లైక్ వీ గెట్ కనెక్టెడ్ సో మచ్. సీరియల్ భేషజాలు కొంచెం తక్కువ ఉంటాయి. మీకు కూడా మంచి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇంకా మీరే లీడ్ లాగా ఉంటారు అందులో. యా, సో చెప్పండి మ్యామ్, నేను యాక్చువల్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీరు వచ్చినప్పుడు ఐ థాట్ లైక్ డిఫరెంట్ గా ఉంటారని చెప్పి. మీరు చాలా చక్కగా అందరితో కలిసిపోతున్నారు. సో చాలా చిన్నపిల్లలాగా మాట్లాడేస్తున్నారు. ఏమంటారు? అంటే నన్ను చిన్నపిల్ల వేషాలు, నా ఏజ్కి తగ్గట్టు నేను బిహేవ్ చేయను. ఎందుకంటే లైఫ్ ఇంతదే. ఇంత లైఫ్లో వీలైతే అంటే ప్రేమిద్దాం, అయితే ప్రేమిస్తారు తిరిగి ప్రేమిస్తారు. సేమ్ అలాంటి కాన్సెప్ట్ అనుకోండి అది కూడా. అంటే వీలైతే మంచిగా ఉందా, మంచిగా లేరా అది వాళ్ళ చాయిస్. కానీ నేను ఇంకోళ్ళని బట్టి నేను డిసైడ్ అయితే నా క్యారెక్టర్ ఏంటి అసలు కదా. సో నవ్విస్తూ అలా లైట్ గా వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ ఎటు ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని నేను మన కూర్చున్నా అనుకోట్లా పెట్టుకొని చెప్పండి అంటే దడుచుకు ఎవరిని పిలిచాను నాయన అనుకుంటా. అవునా? సో ఎక్కడిది అక్కడే. అంతేగాని మనం ఇంట్లోనే వంటగదిలో వంట చేస్తాం, పూజ గదిలో పూజ చేస్తాం, బాత్రూమ్ లో స్నానం చేసి ఇంకోటి ఏదో చేస్తాం. మనం మార్చాం కదా ఇటు అటు. ఇంకో దగ్గర వంట చేయం, ఇంకో దగ్గర ఇది చేయం. వీ హ్యావ్ టు సెగ్రిగేట్ అండ్ కంపార్ట్మెంటలైజ్ అవర్ బిహేవియర్ యాజ్ వెల్. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. కానీ అక్కడ ఆఫీస్లో కోపంగా ఉందండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా, దిస్ ఈజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇక్కడ ప్రెషర్ తీసుకెళ్ళి ఇంట్లో చూపించి, ఇంట్లో చిరాకు తెచ్చి ఇక్కడ చూపించి అట్లా తిరిగేసి మరగేస్తే నా అస్తిత్వం అంటే నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాకుండా తయారయ్యి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి చిరాకుగా ఉండి మన బాడీ మొత్తం అప్ సైడ్ డౌన్ అవుతుంది. సో ఈజీగా 1 at once అలా చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా ఉంటుంది. మ్యామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ఆ మూమెంట్ షేర్ చేసుకోండి. నేను హీరోల గురించి పెద్ద మాట్లాడడానికి ఏమి ఉండదు. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు సే ఎనీథింగ్, ఎందుకంటే ఏం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడరు మనతో. సింపుల్. ఓకే. చూసి దూరంగా మనం స్క్రీన్ మీద చూస్తే మీరు ఏమైనా వెళ్ళి మాట్లాడగలరా? సేమ్ అలాగే ఇక్కడ కూడా, కాకపోతే వాళ్ళు రియల్ గా ఉంటారు కానీ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దేర్ ఇన్ స్క్రీన్. వీ కెన్ ఓన్లీ బీ స్పెక్టేటర్స్. స్పెక్టేటర్స్ అంటే ఎవరు? చూసారు. ధోని క్రికెట్ ఆడుతున్నాడు, 6 కొట్టాడు, ఆయనకి వెళ్ళి కంగ్రాచులేట్ చేయగలను? కాంట్.
సో మనం కూడా అంతే దూరం నుంచి చప్పట్లు కొట్టగలం. దట్స్ ఆల్. ఈవెన్ మూవీ హిట్ అయిన తర్వాత కానీ హిట్ అప్పుడు ఫట్ అది కాదు విషయం. జస్ట్ ఇంకా ఎవరైనా కూడా వాళ్ళు ఒక జోన్ లో ఉంటారు, మనం వేరే జోన్ లో ఉంటాం. నేను కూడా నా జోన్ నాకుంది. ఐఎమ్ హ్యాపీ ద వే ఐ యామ్. అంతేగాని వాళ్ళు నన్ను చూడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు అనుకుంటే ఎందుకు మాట్లాడతారు వాళ్ళు అంట. నేను ఎందుకు అసలు మాట్లాడాలి? ఇందాకే అడిగాను కదా, చెప్పాను కదా, బయటకు వెళ్తే ఒక స్ట్రేంజర్ తో నువ్వు ఎలా ఉంటావు. నేను కూడా వెళ్తే నేను వాళ్ళు పలకరించడానికి వస్తే హాయ్ అంటే అనే వెళ్ళిపోను. నేను హాయ్ అంటే హాయ్ అండి అని చెప్పి మాట్లాడతా. నా దగ్గర రాలేదనుకోను నేను. ఎందుకంటే మనం ఎన్నిటికి బాధపడదాం లైఫ్ లో. we have so many things that bother us. ఇంకా మనం తెచ్చి పూసుకోవడం అవసరం అని వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని మనకి. యా సూపర్. సో అంటే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే వి ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ అదర్స్. వై డూ యూ డూ దాట్? నేను ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ చేస్తున్నాను, నాకు అర్థమైందంటే లైఫ్ ఈజ్ అబౌట్ మేనేజింగ్ సెల్ఫ్, నాట్ మేనేజింగ్ అదర్స్. ఓకే, మనం ఏంటి మనం తెలుసుకుంటే చాలు, లైఫ్ పర్పస్ అది. ఓకే ఫైన్ మ్యామ్. సో హౌ డు యూ హ్యాండిల్ ఫెయిల్యూర్స్? అదే కదా ఫెయిల్యూర్ అంటే, ఇది కాదు ఇంకోటి అనుకుంటాం. ఇలా అది మీ అబ్బాయిలు ఎలా హ్యాండిల్ చేస్తారు లవ్ ఫెయిల్యూర్ అంటే? కొంతమంది సీరియస్ తీసుకుంటారు అనుకో. యాజ్ ఎ మోటివేషన్ స్పీకర్ గా లవ్ ఫెయిల్యూర్స్ కి చెప్పండి మరి. అయితే లవ్ ఫెయిల్యూర్ అంటే ఓకే, ఒక ఫెయిల్యూర్ ఏదో ఎనీ రిలేషన్షిప్ లో సక్సెస్ ఎలా అయితే ఎఫర్ట్ తో వస్తుందో, ఫెయిల్యూర్ కూడా చాలా ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ తో వస్తుంది. ట్రూ. నేనేం చెప్పాను, సక్సెస్ కోసం ఇంత ఎఫర్ట్ పెట్టాలి అన్నాను కదా. ఫెయిల్ అయ్యి అది కూడా దన్నని ఫెయిల్ కాదు, అది కూడా అంటే ఓవర్ అ పీరియడ్ అది పడిపోతుంది. ఆ పడే ముందు సైన్స్ గుర్తించాలి ఫస్ట్. ఇఫ్ యూ వాంట్ దట్ పర్సన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ దట్ ప్రాజెక్ట్ ఆర్ జాబ్ ఉండాలి, నాకు జాబ్ లోంచి వెళ్ళిపోతున్నా అంటే హింట్స్ వస్తాయి. అవునా? వస్తాయి కదా. ఆబ్వియస్లీ సంబడి ఈజ్ నాట్ లైకింగ్ యూ, వాట్ దే విల్ డూ? బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ ఇయర్ అని అడుగుతున్నా అక్కడ చూసుకోండి అని చెప్పి ఇలా లుక్కులు ఇచ్చడు, అలాంటివి ఏవో చిన్న ఉంటాయి కదా. ఫస్ట్ అవి తెలుసుకోండి. ఓకే, దెర్ ఇస్ సంథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్. యూ వాంట్ దట్ పర్సన్, గో ఆఫ్టర్. లేదా నాదొక రీల్ ఉంటుంది, అది నేను ఐ వాంట్ టు షో, నేను వెతికి చూపిస్తాను. సో మెనీ పీపుల్ ఆర్ దేర్, మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ పర్సన్. అంతేగాని ఈగో మీదకి తీసుకోవద్దు ఏ విషయం కూడా. నన్ను కాదని ఎంత ధైర్యం అని అనుకుంటే సో వాడు ఎవరని పెద్ద పెద్ద వాళ్ళనే వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మనం ఇట్స్ నాట్ యువర్ స్టేటస్, యువర్ మనీ ఆర్ యువర్ ఎనీథింగ్ కెనాట్ స్టాప్. నువ్వు ఎంత కంఫర్టబుల్గా అవతల వాళ్ళు ఉంచగలిగావో అదే. అయినా వాళ్ళు వెళ్ళిపోయారంటే పోనీ కదా, నీకు అలాంటి మనిషి ఎందుకు? లేదా ఆ మనిషి వెరీ వాల్యుబుల్, జాగ్రత్తగా ఉండు ముందు నుంచి. డోంట్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్, ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అంటే అలుసుగా ఉండద్దు, పడి ఉంటుంది అన్నట్టు. ఎవరు పడి ఉండరు ఈ రోజుల్లో, అయితే అసలు పడి ఉండరు. సో ఒక ఫెయిల్యూర్ అనేది వచ్చే ముందుకే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాకే ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకో, నాకు ఫెయిల్యూర్ అనేది 90% నాకు వచ్చింది, నేను సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళాను. ఫెయిల్యూర్ నాకు రాంది ఫెయిల్యూర్ కాదు కదా. దే నాట్ చూజన్ మీ బికాస్ దే వాంటెడ్ సంబడి ఎల్స్. దట్స్ ఓకే, ఐ హావ్ సంథింగ్ ఎల్స్. నాకు అదే కావాలి, నేను అక్కడే చేయాలనేది ఏం లేదు నాకు. సో అప్కమింగ్ ఆర్టిస్ట్ కి ఏమని చెప్తారు? ఈ రోజుల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీ పేషెంట్. మీకు వచ్చిన వర్క్ సిన్సియర్ గా చేసుకుంటే మీ వర్కే మీకు వర్క్ తెస్తుంది. లేదా అక్కడికి వెళ్ళి నేను రాజకుమారి అని ఎగిరేవంటే దబ్బాని కింద పడతాం. ఎవరైనా అది అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెద్ద పెద్ద వాళ్ళని తీసేసిన సంఘటనలు ఉన్నాయి. అవును. ఓకే, యాటిట్యూడ్ బాగాలేక కొన్ని ప్రాజెక్ట్స్ లోంచి కొంతమంది హిందీ వాళ్ళు విని ఉంటారు మీరు. అవును అవును, పెద్ద పెద్ద వాళ్ళని. మీరు చూసినటువంటి రియల్ ఇన్సిడెంట్ ఏమన్నా మాతో షేర్ చేసుకోండి. చేయలేము కదా, దొంగ. ఓకే, యా మ్యామ్ లెట్స్. అలా తెలుగులో తక్కువ అవుతుంది, ఎందుకంటే తెలుగులో చాలా బాగానే ఉంటారు, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అది వాళ్ళు చూసుకుంటారు. నేను మేనేజ్ చేసే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అక్కడ, కాబట్టి ఐ డోంట్ గెట్ ఇంటూ ఆల్ దట్. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ మ్యామ్. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఆఫ్ ఆల్ ది టైమ్ అంటే ఏమని చెప్తారు? ఆల్ ది టైమ్ అంటే ఎందులో? తెలుగువా? సార్ తెలుగులోనే. నాకు అంటే ఫేవరెట్ అని ఒకళ్ళని చెప్పలేను, బట్ ఇప్పుడు కరెంట్లో అయితే నాని. ఒకప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ గారు చాలా ఇష్టం నాకు. సో ఫేవరెట్ క్యారెక్టర్ ప్లేడ్ బై యువర్ ఫేవరెట్ యాక్టర్? నాని మూవీస్ అన్నీ ఇష్టం నాకు. ఆయన క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు ఇష్టం.
మహానుభావుడులో నాని గారిది చాలా బాగుంటుంది. అంటే ఆయన మర్చిపోతూ ఉంటారు, టీ అలా మరగబెట్టి సంథింగ్, అంటే ఈస్ వెరీ గెట్స్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇంకా తమిళ్లో విజయ్ సేతుపతి గారు అంటే చాలా ఇష్టం నాకు. ధనుష్, విజయ్ సేతుపతి గారు, సూర్య. ఓకే, అంటే హ్యాట్స్ ఆఫ్ టు దట్ డెడికేషన్. ఓకే, ఫేవరెట్ డైరెక్టర్? అందరూ ఫేవరెట్స్, నాకు వర్క్ ఇచ్చే ప్రతి ఒక్కరు నాకు ఫేవరెట్. సో బట్ స్పెసిఫిక్ ఒకళ్ళు చెప్పండి. నాకు త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, అంటే అలా ఒకళ్ళు ఉండరు నాకు ఫేవరెట్స్ ఉంటారు. ఒక లైక్ థాలీ లాగా, నేను ఒక డిష్ సింగిల్ డిష్ పర్సన్ కాదు నేను. ఓకే, గాట్ ఇట్ మ్యామ్. సో ఫేవరెట్ మూవీ సౌండ్ ట్రాక్? అంటే ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. యా, సో బీజిఎం అంటున్నా. బీజిఎం విక్రమ్ వి, సూర్య, విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా రెహమాన్ గారి ట్రాక్స్ అన్ని చాలా బాగుంటాయి. ఓకే, ఫేవరెట్ మూవీ? డీజే టిల్లు చాలా నచ్చింది, డైలాగ్స్ కూడా చెప్తూ ఉంటాను, బట్ ఎందుకంటే ఫన్నీగా ఇష్టం నాకు. బట్ అలా నాకు ఒకటే కదండి, ఐ కీప్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఒక్కటి అని నేను అలా స్పెసిఫిక్ గా ఉండదు నాకు, చాలా ఎఫర్ట్ పెట్టి తీస్తారు, అలా ఒక్కదాన్నే పెట్టుకోలేను. ఐ హావ్ సో మెనీ ఫేవరెట్. మిర్చి మాధవి గారు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తూ ఉంటారు? బోలెడు పనులు చేస్తాను. ఐ స్కెచ్, నేను మీకు నా స్కెచింగ్స్ చూపిస్తాను తర్వాత. ఓకే, ఐ స్కెచ్ అండ్ నేను వంటలు చేస్తాను, ఏదన్నా పిండి వంటలు చేసి పెడతాను, మురుకులు వండి పెడతాను. ఒక రోజు దొరికిందంటే ఏదన్నా స్నాక్స్ చేసి పెడతాను, బికాజ్ ఐ లైక్ హోమ్ కుక్డ్ థింగ్స్. ముగ్గులు వేస్తాను, ఇల్లు సర్దుతాను. అందరూ ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే టచ్ లో లేని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ జస్ట్ ఒక మాట్లాడతాను, మా వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడతాను. దిస్ వాట్ ఐ డు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలో టక్కున వచ్చే పేర్లు ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరబ్బా, ఫ్రెండ్స్ ఉంటారు అంతే. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ చెంప మీద కొట్టినా ఏమనుకోని వాడు బెస్ట్ ఫ్రెండ్. అలా ఇండస్ట్రీలో ఉండదు, కొంచెం చూసుకొని మాట్లాడాలి. చిన్న మాటకు కూడా నొచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనను. ఐ మీన్ దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ దెమ్. సో మీరు యాక్ట్ చేసినటువంటి మూవీస్ లో ఫేవరెట్ సీన్ అంటే ఏమని చెప్తారు? ఫేవరెట్ సీన్ అంటే ఈ పలాసాలో చేసింది చాలా బాగుంటుంది. అంటే నేను ఒక టైంలో వెళ్ళి రఘు కుంచ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది. ఫుల్ ఇంత మొత్తం 1, 2, 3 పేజీలు నాదే డైలాగ్, కంటిన్యూషన్ మొత్తం బై హార్ట్ చేస్తారు. అప్పుడు మీ ఇద్దరు కొట్టుకొని చచ్చే బదులు ఇద్దరు ఒకసారి చచ్చిపోండి, ఇంత విషయం ఇస్తే అందరం ఒకసారి పిండం పెట్టుకుందాం, అట్లా ఉంటుంది అనమాట. నా వల్ల కాదు, మీరిద్దరు అపోనెంట్స్ కాదు, కలిసి పని చేయండి అని చెప్పి నా సన్ని తీసుకెళ్ళి మాట్లాడతాను అనమాట. చాలా బాగుంటుంది అసలు. ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్ సంబడి ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు ఒక 3 మెంబర్స్ అంటే ఎవరికి చెప్తారు? మా చిన్నబ్బాయి సోను. ఎందుకంటే సోను నా యంగర్ కిడ్, బట్ హీఈస్ లైక్ చాలా కనెక్షన్ ఉంది నాకు వాడితో. బికాస్ ఆఫ్ హిమ్ ఐ డ్రా లాట్ ఆఫ్ ఎనర్జీ. సో హీఈస్ మై సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి అంటే మా పెద్దబ్బాయి కాదు అని కాదు, బట్ వీడు చాలా ఎక్కువ మాకు ఆ కనెక్షన్ ఉంది. సో ఐ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఓకే, వాట్ ఆర్ ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? చెప్తాను, 3 అన్నారు, ఒకటే చెప్పాను. ఇంకొకటి మై మదర్. ఇంకా 3rd అనేది మళ్ళీ చాలా మంది వస్తారు దానిలో, ఇట్లా బ్రాంచెస్. సో 3 వస్తుంది. సో ఐ హావ్ మై సిస్టర్ టు థ్యాంక్, మై బావగారు, మై హస్బెండ్, మై బ్రదర్, మై ఫ్యామిలీ, మదర్. అండ్ ఇట్లా ఛాన్సెస్ ఇచ్చే డైరెక్టర్స్ హూ మేక్ మీ, బికాస్ ఆఫ్ దెమ్ హూమ్ ఐ మీటింగ్. నాకు వర్క్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళకి శతకోటి వందనాలు. ఓకే, సూపర్. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ యాక్టింగ్? ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు, రమ్యకృష్ణ గారు. సో ఎవరి దగ్గరైనా ఒక బెస్ట్ అడ్వైస్ తీసుకున్నారా మూవీకి సంబంధించి? జయసుధ గారి దగ్గర తీసుకున్నాను. ఆవిడని అంటే శతమానం భవతి అప్పుడు నాకు కొంచెం అంటే బుల్లింగ్ అనను కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రీట్మెంట్ నేను కొంచెం తట్టుకోలేకపోయాను. ఎందుకో నాకు బాధ అనిపించింది. అంటే అక్కడ ఒక నా ఫ్రెండే ఉండేది, ఆ అమ్మాయి నాతో మాట్లాడకుండా కొంచెం అలా ఏదో చేసింది. సో దానికి ఆవిడతో అంటే ఆవిడ చెప్పారు ఎలా ఉండాలి అనేది, చిన్న చిన్న మాటల్లో భలే బాగా చెప్పారు. సో ఐ రియలీ. ఓకే, సో వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అంటే ఏమని చెప్తారు? మూవీస్ లో పెద్ద ఛాలెంజింగ్ అది ఐ కెన్ డూ ఇట్, అదేమి నాకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ చేయక్కర్లే, సటిల్ గా చేయడం అనేది చాలా నాకు ఓకే.
ఎక్కువ చేయాలంటేనే మనకి అది రాకపోతేనే ఇబ్బంది పడతాం. నేను కంటే కూతుని కనాలి అని ఒక క్యారెక్టర్ వేశాను అందులో, ఆ సీరియల్లో. సూపర్ ఉంటుంది అది. అంటే అది పల్లెటూరి ఆమె కూర్చొని చికెన్ ఇలా ఇలా కొట్టి మరి అదేదో ఐ థింక్ బోన్ ఇలా కొట్టి మరి ఏదో నేను వెజిటేరియన్ తినను. ఐ హ్యాడ్ టు డూ దట్ సీన్. రాధాకృష్ణ గారి డైరెక్టర్ ఆయన ఈస్ అ వెరీ లెజెండ్ ఇన్ టీవీ ఇండస్ట్రీ. ఆయన చెప్పారు ఇలా చెయ్యి, ఏంటి ఇలా ఇలా చెయ్యి అని చెప్పంటే ఆ ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది పడ్డా చేయడానికి. ఇట్ వాస్ ఛాలెంజింగ్ బట్ ఐ డిడ్ ఇట్. సో త్రివిక్రమ్ గారు ఎట్లాంటి అడ్వైస్ ఇచ్చేవారు షూటింగ్ టైంలో? వాళ్ళందరూ ఒక జోన్, చెప్పాను కదా మనం స్క్రీన్ లో చూసినట్టు, జస్ట్ ఇంకా క్యారెక్టర్ చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే క్యారెక్టర్ చెప్పేంత ఉండదు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి చెప్తారు. యాక్టింగ్ యాక్చువల్లీ సీన్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనకి బ్రీఫ్ చేసి ఉంటారు కదా, మనం చేసే దగ్గర ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తారు. నన్ను అలా వద్దు ఇలా చేయండి అంతే. మనం కూడా ఎంతలో ఉంటే అది మంచిదనేది ఫాలో అవుతాను కాబట్టి నేను ఎవరిని చొచ్చుకొని వెళ్ళిపోయే మనస్తత్వం కాదు నాది. అంటే యాక్చువల్లీ మీరు పెద్ద పెద్ద హీరోస్ కే మంచి రోల్స్ చేశారు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అంటే అబద్ధం చెప్తున్నాను అంటే నా నమ్మబుద్ధి ఇన్ ద సెన్స్ ఇలా ఉంటారా వాళ్ళు? అలా ఉండడం వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ప్రెరోగేటివ్. ఇప్పుడు నేను ఎలా ఉంటానో అది నా ఇష్టం, వాళ్ళు ఎలా ఉంటారో అది వాళ్ళ ఇష్టం కదా. మనం డిస్టర్బ్ చేయకూడదు అని ఉంటుంది నాకు. నాకు బేసికలీ ఏంటంటే పలకరిసే అవతల బో అన్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఎలా ఉంటుంది అనిపించుకోవడం అవసరమా అని నా పరిధిలో నేను ఉంటాను, ఒక నా మర్యాదలో నేను ఉంటాను. సో మీ డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ రోల్? రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయాలి, త్రివిక్రమ్ గారి దానిలో మళ్ళీ చేయాలి. ఆయన అలా సుకుమార్ గారి డైరెక్షన్ లో పెద్ద పెద్ద వాళ్ళతో చేయాలని అందరికీ ఉంటుంది, రావాలి కదా. సో వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ రెమ్యూనరేషన్? హైయెస్ట్ రెమ్యూనరేషన్ అనేది నేను అమౌంట్ లో అయితే చెప్పాను కానీ జట్టికి వచ్చింది నాకు మంచి రెమ్యూనరేషన్. జట్టి అనే సినిమా, చిన్న సినిమా అయినా, అరణ్యవాసం అనే దానికి కూడా అలాగే చిన్న సినిమాలోనే మంచి. ఇప్పుడు రాను రాను డెఫినెట్లీ నాకు ఫైనలైజ్ అయినా కూడా మంచి రెమ్యూనరేషన్. ఓకే. సో మేము రీల్స్ చూసాం మ్యామ్ ఇన్స్టాగ్రామ్ లో. మీ రీల్స్ కి అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అండ్ నేను ఏంటి రీల్స్ ఎందుకు సడన్ గా రీల్స్ మీదకి వచ్చారని చెప్పి అందరూ కామెంట్స్ పెడుతున్నారు. అలా ఏం లేదు, రీల్స్ జస్ట్ ఒక టైం పాస్. నా రీల్స్ లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదో చిన్న టిక్ టాక్ లో అయితే 1 lakh పైన ఉండేవాళ్ళు, 1,70,000 ఎంతో ఫాలోవర్స్, 170K ఫాలోవర్స్ ఉండేవాళ్ళు టిక్ టాక్ లో. ఇప్పుడు మళ్ళీ నేను ఇన్స్టాలో అంటే అన్ని రీల్స్ చూసి చేయాలి, నేను అన్ని చేయను. నేను డాన్సులు చేయడం, ఇంకోటి అంటే ఏవైతే సూట్ అవుతాయి అనుకుంటానో అవే చేస్తాను. సో అదొక టైం పాస్. బానే ఉన్నాయి కదా, బాగున్నాయా? సూపర్ మ్యామ్, చూసాను. అండ్ సో చెప్పండి, ప్రెసెంట్ అయితే ప్రాజెక్ట్స్ అన్ని హ్యాండ్ఫుల్ గా ఉన్నాయి. సో ఆర్ యూ హ్యాపీ నౌ? నో, హ్యాపీ పొజిషన్ లో అయితే లేను. ఇంకా రావాలి, ఇంకా వస్తాయి. సో మ్యామ్, మీరు సింగింగ్ కూడా చేస్తారు కాబట్టి మీకు మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్పారు. సో ఒక పాట మా కోసం, సో ఈ వేళలో నువ్వు అని చెప్పి ఒక పాట ఉంది కదా గులాబీ మూవీ నుంచి. అది నేను పాడి అరిగిపోయిన గ్రామ్ రికార్డ్ లాగా పాడాను. నేను తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ సాంగ్ తో నాకు తెలుసు, చాలా మంది గ్యాదరింగ్స్ లో. ఎనీహా, నా గొంతు బాగాలేదు, కొంచెం అటు ఇటు అయినా సునీత గారు కానీ ఎవరు నన్ను కొట్టకుండా చూసుకునే బాధ్యత మీద. ఆబ్వియస్లీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనకి ఇప్పుడు బాగానే పరిచయం అయ్యారు. అవునా? చెప్తాను నేను, చెప్పు. శశి ప్రీతం గారికి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. జస్ట్ అమేజింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.
చాలా చాలా బాగా పాడారు. సో ఇట్లాగే మీరు ఒక మంచి సింగర్ గా కూడా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని క్యారెక్టర్స్ కూడా చేయాలి, మీరు అనుకున్న రోల్స్ నేను ఒక హ్యాపీ లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. Thank you. It was my pleasure, Raj. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.